హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ మన రెడ్ హిల్స్లో జరుగుతున్న ఒక కాయిన్స్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. హైపెక్స్ 2024 అనేసి సో మన లక్డీ కపుల్ దగ్గర ఉన్నటువంటి రెడ్ హిల్స్లో ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో అది ఈ 15th, 16th అండ్ 17th వరకు కూడా ఇక్కడ జరగబోతుంది అనమాట. ఇక్కడ సెక్రటరీ గారితో కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటంటే ఈ 15th, 16th, 17th ఈ 3 రోజుల పాటు కూడా సో మన ఇండియాలోని అన్ని స్టేట్స్ నుంచి కూడా దాదాపు అన్ని స్టేట్స్ నుంచి కూడా డిఫరెంట్ కాయిన్స్ సేల్ చేయడానికి అండ్ కొనడానికి కూడా డిఫరెంట్ వాళ్ళు వచ్చారు. సో ఈవెన్ లండన్ నుంచి కూడా కొందరు వచ్చారు అనేసి తెలుస్తుంది. సో విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి కాయిన్స్ని ఆ నోట్స్ని కూడా సేల్ చేయడం జరుగుతుంది. అలాంటి హ్యాబీస్ ఉన్న వాళ్ళు కావచ్చు అండ్ మీ పిల్లలు చూపించాలనుకున్న వారు కావచ్చు. ఎంట్రీ ఫీజు కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా విజిట్ చేయండి ఈ 15th, 16th, 17th. నమస్తే. నమస్కారం అండి. సార్, ఇక్కడ హైపెక్స్ అని ఈవెంట్ జరుగుతుంది కదా, సో కాయిన్స్కి సంబంధించి సో దీని డీటెయిల్స్ ఇస్తారా? ది హైదరాబాద్ ఫిలాటలిక్ అండ్ హాబీ సొసైటీ అన్నది 1962లో ఫామ్ అయింది యాజ్ అ ఇండో అమెరికన్ సొసైటీ. తర్వాత 1974లో దాన్ని రీనేమ్ చేశారు ది హైదరాబాద్ ఫిలాటలిక్ అండ్ హాబీ సొసైటీ. ఓకే. ఇది ఇప్పుడు 62nd హైపెక్స్ జరుపుతున్నారు ఇక్కడ. ఓకే. 2024. నేను దీనికి సెక్రటరీని ఈ సొసైటీకి. ఓకే. సో మరి ఇక్కడికి వచ్చిన స్టాల్స్ ఎన్ని అండ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చెప్తారా? మేము దీంట్లో స్టాల్స్ హాల్ నెంబర్ 1, 2 కలిపి 2 కలిపి మనకి 58 స్టాల్స్ వచ్చినాయి. ఓకే. ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టాల్స్ చాలా మటుకు వచ్చినాయి. ఓకే. హైదరాబాద్ లోకల్గా కూడా ఒక 10 మంది స్టాల్స్ పెట్టారు. ఓకే. అలాగే మన లండన్ నుంచి కూడా ఒక ఆయన వచ్చాడు. సో మరి ఇది ఎన్ని రోజులు జరుగుతుందండి ఇక్కడ? ఇది 3 days అండి. ఓకే. ఫ్రైడే, సాటర్డే, సండే అంటే 15th, 16th, 17th జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ కొనటమే కాకుండా సేల్ జరుగుతుంది, అన్ని దొరుకుతాయి. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే 5 పైసల దగ్గర నుంచి 2 పైసల దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి. సో 2 అనాలు, 2 రూపాయలు, ₹10, రీసెంట్ ₹2, ఒకప్పటి ₹5 కాయిన్. సో ఇక్కడ అన్ని కాయిన్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి, చూడొచ్చు. ఇది చూసుకున్నట్లయితే 20 పైసలు అండ్ ఇది చూసుకుంటే 99లో సో ₹1 అట. ఇది చూడొచ్చు, ఇది ₹1/2 అండ్ ఆ తర్వాత ఇలా 50 పైసలని వచ్చింది. ఇది కూడా వెళ్ళి ఇలా వచ్చింది. ఇది వచ్చాక 50 పైసలు తీసుకోవడం మానేశారు. ఇక్కడ మనం చూడొచ్చు పావలాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ₹10. ఇది అందరూ చూసే ఉంటారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. ఇది చూసారా, 1 పైసా 1947లో 1 పైసా ఇలా ఉండేది మన ఇండియాలో. సో యునైటెడ్ ఎమిరేట్స్. ఇక్కడ మనం డీటెయిల్గా చూడొచ్చు. ఆస్ట్రేలియా, ఇటలీ, అర్జెంటీనా, అంగోలా, అల్జీరియా, ప్రతి కంట్రీది సంబంధించిన కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లైన్ పెట్టుకున్నారు అన్ని కంట్రీస్ని. నమస్తే అండి. నమస్తే అండి. డీటెయిల్స్ చెప్తారా స్టాల్ గురించి? బ్రిటిష్ ఇండియా సిల్వర్ కాయిన్స్, విక్టోరియా, విలియం, జార్జ్ V, 6th అండ్ ఎడ్వర్డ్ కాయిన్స్. ఓకే. ₹1/2 ఇవన్నీ కూడాను 1835 నుంచి 1945 వరకు ఉన్నాయి పీరియడ్లో చలామణిలో ఉన్న కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. ఇవి 1835 నుంచి 1945 వరకు ఉన్న పావలాలు. ఇవి కూడా అంతే, విక్టోరియా, విలియం, జార్జ్ V, 6th, ఎడ్వర్డ్. ఇవేం కాయిన్స్ అండి? బ్రిటిష్ ఇండియా కాపర్ కాయిన్స్. ఇదేంటండి? నిజాం పీరియడ్ కాయిన్స్. ఓకే. ఆ కింగ్ తర్వాత వాళ్ళ ఫ్లాగ్ అది. ఓకే. వాళ్ళ ఓకే. ఇది వాళ్ళ ఓకే వాళ్ళ ఏరియా, రూలింగ్ ఏరియా. సో అప్పట్లో ఇది రూలింగ్ ఏరియా, టోటల్ రూలింగ్. దాని తర్వాత వాళ్ళ కాయిన్స్ అన్నమాట, కాపర్ కాయిన్స్, ఫస్ట్ నిజాం. ఓకే. ఇవన్నీ కూడా మిషన్ మేడ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్.
ఓకే దాని డిస్క్రిప్షన్, ఓకే నెక్స్ట్ వాళ్ళ ఎంబ్లమ్, ఓ నెక్స్ట్ కింగ్. ఈ పీరియడ్ లో ఉన్న కాయిన్స్, సిల్వర్ సో కాయిన్స్, వాళ్ళ పీరియడ్ లో వచ్చినటువంటి కాయిన్స్ అన్నమాట ఇవి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని పక్కన. నికెల్ కాయిన్స్. ఓకే. సో ఇవి సేల్ చేయడానికేనా అండి? ఇవన్నీ సేల్స్ అండి. ఒకప్పుడు కలెక్షన్ చేసాం, తర్వాత ఒకప్పుడు కలెక్టర్, ఇప్పుడు డిస్పోజ్ చేస్తున్నాం. ఓ గ్రేట్ అండి, గ్రేట్ హాబీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మైసూర్ కింగ్డమ్ దగ్గర నుంచి మరి హుమయూన్ కాలం అప్పటి నుంచి ప్రతి కాయిన్ అనమాట వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈవెన్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్, సో బ్రాంజ్ సంబంధించి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. హలో, సో हम नासिक से आए हैं और हम यहाँ पे 3 डेज के कॉइन और नोट्स के एग्जीबिशन के लिए आए हैं. ये एग्जीबिशन 3 डेज का रहता है और हम फॉरेन कंट्रीज के कॉइन्स, नोट्स ये सेलिंग करते हैं यहाँ पे. ये हमारे वुडन के सेट है, फॉरेन कंट्रीज के कॉइन्स के, यूएनसी सेट है ये. ओके, so how much cost for this? 1200. Okay, for this also? 500. Okay, This is for 500. depends on the country coins, right? This is श्रीलंका Yes. और ये कॉन्गो, Okay. मालदीव्स, Okay. हाइती, Yes. आर्मेनिया, Yes. से बहुत कंट्रीज है. Okay. दिस इज फॉरेन कंट्रीज कॉइन नोट एल्बम. Okay. 100 कंट्रीज के और 200 कंट्रीज के ऐसे एल्बम हम सेल करते हैं. Okay. నమస్తే, నమస్తే. ఈ స్టాల్ డీటెయిల్స్ చెప్తారా? ఓకే సార్, ఇది ఫిలాట్లీ బ్యూరో హైదరాబాద్ జిపిఓ వాళ్ళ స్టాల్ అండి. సో ఏంటండి ఇది? ఇది సినిమా పర్సనాలిటీ వాళ్ళ స్పెషల్ కార్డ్స్ అండి. ఓకే, సినిమా పర్సనాలిటీస్. అది తెలుగు సినిమా పర్సనాలిటీస్ కి సెపరేట్ చేసిందా? అందులో ఇది ఎల్వి ప్రసాద్ గారిది, ఓకే. దాని తర్వాత ఇది ఎన్టీఆర్ గారిది, ఇది ఘంటసాల గారిది, ఇది బిఎన్ రెడ్డి గారిది, ఎస్. ఇది సావిత్రిది, ఓకే. ఇది వచ్చి గోపీచంద్ గారు, ఇప్పుడు నేను ఇది ఎస్బిఆర్ గారు, ఎస్. ఇది అల్లు రామలింగయ్య గారు, ఇది భానుమతి గారు, ఓకే. ఇది నగేష్ గారు. ఓకే. దీని ప్రైస్ వచ్చి 300 అండి. ఓకే. స్పెషల్ ఇండియన్ బుక్స్ ఫ్రీడమ్ స్ట్రగల్స్, ఇండియన్ పోస్టేజ్ స్టాంప్స్, వాటి పోస్టేజ్ గురించి డీటెయిల్స్. ఓకే. ఇది పిల్లలకి చదువుకోవడానికి స్టాంప్స్ అండ్ దాని గురించి తెలియడానికి సింపుల్ గా వర్ణమాల అంటారు. సో ఏంటి? తపాలా బిళ్ళల ద్వారా తెలుగు వర్ణమాల. ఓకే. పిల్లలకి ఈజీగా చదువుకోవడానికి స్టాంప్ ఉంటుంది, ప్లస్ దాన్ని ఏంటి అనేది దాంట్లో రాసి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు రిలీజ్ అయింది దాన్ని బట్టి వాళ్ళు ఆల్ నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వ్లాగ్లో ఏమేమి ఉందో. సో వివిధ దేశాల నుంచి కూడా చాలామంది వచ్చి కాయిన్స్ ఇక్కడ సేల్ చేయడం అంతా జరుగుతుంది. సో చాలా స్టాల్స్ ఉన్నాయి అండ్ నేను కూడా చాలా ఎక్స్ప్లోర్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీకెండ్ని. ఈ రోజు నుంచి 15, 16, 17 వరకు కూడా ఈ స్టాల్స్ ఉంటాయి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అప్పుడే చెప్పినట్టు సో రెడ్ హిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది.